అక్కడి నుంచి వచ్చిన తర్వాతే మీనాక్షికి ఇలా జరిగింది. చెప్పండి చెప్పండి. ప్రాణాన్ని మీదకి తెచ్చుకునేలా ఏం జరిగింది? పెద్దదిన పోలీస్ స్టేషన్లో ఏం జరిగిందంటే, నువ్వు అనవసరంగా భయపడుతున్నావు. అందరూ బాగుండాలని కోరుకునే అంత మంచి అమ్మాయికి దేవుడు మంచి చేయకుండా ఎలా ఉంటాడు చెప్పు? బ్లడ్ రిపోర్ట్స్, ఎంఆర్ఐ స్కాను ఇప్పుడే వచ్చాయి. ఇప్పుడే చూసాం. ఏమైంది? చాలా ప్రయత్నించాం సార్, కానీ నో రిజల్ట్. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. పేషెంట్ కండిషన్ చాలా క్రిటికల్ గా ఉంది. హెవీ షాక్ వల్ల బ్రెయిన్కి బ్లడ్ సరఫరా చేసే వెజిల్స్ బాగా దెబ్బతిన్నాయి. దానివల్ల బ్రెయిన్కి ఆక్సిజన్, బ్లడ్ చాలా స్లోగా అందుతున్నాయి. ఎంత ట్రై చేసినా సరే కొంచెం కూడా ఇంప్రూవ్మెంట్ కనిపించట్లేదు. సిమ్టమ్స్ చూస్తుంటే మెల్లగా బ్రెయిన్ ఫంక్షనింగ్ ఆగిపోయి బ్రెయిన్ డెడ్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. లేదు సార్, అలా చెప్పకండి సార్. ఏదో ఒకటి చేసి మీనాక్షిని కాపాడండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్. చాలా ప్రయత్నించాను సార్, కానీ శరీరం అంతా చలనం కోల్పోయింది. బాడీలో అసలు కదలికే లేదు. బాడీ రెస్పాండ్ అయితేనే ఏదైనా ట్రీట్మెంట్ చేయగలం, కానీ అలా రెస్పాండ్ అయ్యే పరిస్థితే కనిపించడం లేదు సార్. ఈ కండిషన్లో మేమేం చేయలేం సార్. తనని ఇంకా ఇక్కడ ఉంచడం వల్ల ప్రయోజనం కూడా ఏమీ లేదు. మీరు తనని ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు సార్. ప్లీజ్ మేడం, ప్లీజ్ అలా అనకండి. మీనాక్షికి ఏం కాకూడదు, తనకేం అవ్వదు, ఖచ్చితంగా కోలుకుంటుంది. సార్ 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 ప్లీజ్ సార్, ట్రీట్మెంట్ చేయండి సార్, ప్లీజ్ సార్, తను బతికించండి సార్. పరిస్థితి చేయి దాటిపోయింది. ట్రై టు అండర్స్టాండ్. ఆ మాట మాట్లాడకండి సార్, మాట్లాడొద్దు. మీనాక్షి బతుకుతుంది, తను బతకాలి. సార్, ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ పెయిన్, కానీ ఎక్కడికి తీసుకెళ్ళినా ఉపయోగం లేదు సార్. ప్లీజ్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇప్పటికే మా వాళ్ళంతా అక్కడ గుండె పగిలేలా ఏడుస్తున్నారు. మా అమ్మ అయితే మౌనం తప్ప కనీసం ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. ఇష్టం సార్, మీనాక్షి అంటే మా వాళ్ళందరికీ ప్రాణం. తనకేమన్నా అయితే తట్టుకోలేరు, కోలుకోలేరు, అసలు బతకలేరు సార్. అర్థం చేసుకోండి సార్. సార్ ప్లీజ్, బతకాలి, ఆ అమ్మాయిని బతికించుకోవాలి. ప్లీజ్ సార్, అర్థం చేసుకోండి మేడం. ఎలాగైనా సరే కాపాడండి మేడం, నన్ను కాపాడండి ప్లీజ్ మేడం. సార్ ప్లీజ్ సార్. ఐఎమ్ సారీ సార్. డాక్టర్, మేడం, డాక్టర్. గుండెల్లో ఈ భారం ఏమంటుందో, కన్నుల్లో ఈ శూన్యం ఏం చూస్తుందో, తన కలవరమేదో గుర్తించిందా, వెతికిన వెలుగేదో కనబడకుండా ఇప్పుడైనా. మీనాక్షి, మీనాక్షి తెలిసేనా
ఎవరికే కానీ ఒంటరితనం తరిమి వేసిందే తన నీడని సైతం ఇవ్వడమే నేరమనే నిస్వార్థం పొందినదేం పోల్చదుగా ఏమాత్రం మళ్ళీ గతము తడిమి స్మృతులనడిగి ఏ లాభం దొరకదుగా ఆ స్నేహం. వీడేంటి కన్నీరే మిగిలింది కనేస్తం నువ్వు లేని నా బతుకే శూన్యం అన్నట్టుగా వెళ్తున్నాడు. అంటే కొంప తీసి ఫ్లాష్ న్యూస్ బయటకొచ్చిందా ఏంటి? తెలుసుకుంటే పోలా. క్రిష్ క్రిష్ ఎక్కడికి వెళ్ళావు క్రిష్? నీకోసం ఎంతసేపటి నుంచి వెతుకుతున్నానో తెలుసా? ఏమైంది క్రిష్? ఏంటలా ఉన్నావు? మీనాక్షి 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 చెప్పు క్రిష్. మీనాక్షికి ఏమైంది? నాకు భయంగా ఉంది. చెప్పు క్రిష్. తన బతకదంట, కష్టం అంటున్నారు. ఇంటికి తీసుకెళ్ళిపోమని డాక్టర్లు చెప్తున్నారు. మై గాడ్, ఏంటి కృష్ణ నువ్వు చెప్పేది? నిజమా? నా ప్రాణాలు అడ్డేసినా సరే తన్ని కాపాడుకోవాలి. ఎలా? కానీ ఎలా కాపాడుకోవాలో తెలియడం లేదు గౌతమి. తన్ని కోల్పోవడం అంటే ఆల్మోస్ట్ కుటుంబాన్ని అంతా కోల్పోయినట్లే. చెయ్యాలి గౌతమి, ఏదో ఒకటి చెయ్యాలి. ఎలాగైనా సరే మీనాక్షిని కాపాడుకోవాలి. ఏదో ఒకటి చేసి తన్ని బతికించుకోవాలి. చెప్పు గౌతమి, ఇప్పుడు ఇప్పుడు చెప్పు గౌతమి సలహాలు. ఏం చేస్తే తను కోలుకుంటుందో చెప్పు. తన్ని కాపాడుకోవడానికి ఒక్క మార్గం, ఒకే ఒక మార్గం చెప్పు గౌతమి. నీకు జీవితాంతో రుణపడి ఉంటాను. చెప్పు గౌతమి. వీడేంటి ఇంతలా ఫీల్ అవుతున్నాడు? మీనాక్షి బతికిందన్న మాట, ఆ మాట విన్న మరుక్షణమే నీకోసం ఏదైనా చేస్తాను. పెద్దమ్మ వాళ్ళు వీళ్ళు కాదు, ఏదైనా చేస్తాను. అందుకోసం మీనాక్షిని బతికించుకోవడం కోసం ఏదో ఒక మార్గం చెప్పు గౌతమి. అప్పుడు నీకోసం ఏదైనా చేస్తాను. చెప్పు గౌతమి, ఏదో ఒక మార్గం, ఏదో ఒక సలహా, ఏదో ఒకటి చెప్పు గౌతమి. కదా, మార్గం దొరకట్లేదు కదా, ఏం చేయాలో తెలియట్లేదు కదా. డాక్టర్లు ఏం చేయలేనప్పుడు నువ్వు మాత్రం ఏం చేస్తావులే గౌతమి. నా కోసం, నా ఫ్యామిలీ కోసం మీనాక్షి చాలా చేసింది. అడగగానే మా పెద్దమ్మ ముందు నటించడానికి ఒప్పుకుంది. చావు బతుకులో ఉన్న పెద్దమ్మకి రక్తం ఇచ్చి ప్రాణాలు కాపాడింది. కంపెనీ నిలబెట్టింది. ఆత్మహత్య దాకా వెళ్ళి నన్ను తిరిగి బతికే ధైర్యాన్ని ఇచ్చింది. నా కుటుంబం బాగుండాలని ప్రతి క్షణం ఆరాటపడింది. అందుకోసమే బతికింది. ఈరోజు నేను ఇలా ఉన్నాను అంటే అది తను పెట్టిన భిక్షే. మనందరం బతుకుతుంది తన వల్ల వచ్చిన డబ్బుతోనే. కానీ ఈరోజు తన డబ్బు కూడా తను కాపాడలేకపోతుంది. తిరిగి రుణం తీర్చుకోలేనంత సహాయం చేసింది తను. అలాంటి అమ్మాయిని ఈరోజు మనం బతికించుకోలేకపోతున్నాం. ఇంతకంటే దురదృష్టం మరొకటి ఉండదు.
లేదు, అంత మంచి వ్యక్తిని మనం పోగొట్టుకోకూడదు. ఎలాగైనా సరే బతికించుకోవాలి. కానీ ఎలా ఎలా ఏదో ఒకటి చేసి కాపాడుకోవాలి. దానికోసం ఎంత ఆరాటపడి ఎంత తప్పని పడిపోతున్నావా? నీ మనసులో దాని మీద ఇంత ప్రేముందా? నీ మాటలకి కాసేపు మతిపోయి పిచ్చెక్కిపోయింది కదరా. ఇలా ఓపెన్ అయ్యి మంచి హెల్ప్ చేసి పెట్టావరా. దానికోసం నిన్ను పిచ్చోడిని చేసేందుకు బీభత్సమైన అవకాశం ఇచ్చావు. ప్రిపేర్ అయిపో, పిచ్చోడివి అయిపోవడానికి రెడీ అయిపో. ఊరుకో హృదయమా, ఉప్పెనై రాకుమా, మాట మన్నించుమా, బయట పడిపోకుమా. చెయ్యెత్తి దీవించే వేళ నీ కళ్ళలో జలపాతాల, నీ పేరు నిట్టూర్పుల జ్వాల. ప్రణయమా ఊరుకో హృదయమా, ఉప్పెనై రాకుమా. శూన్యమే పెంచుతూ ఉన్నది, జాలిగా కరుగుతూ అనుబంధం. చెలిమితో చలువనే పంచుతూ ఉన్నది, జ్యోతిగా వెలుగుతూ ఆనందం. కలత ఏ కంటిదో, మమత ఏ కంటిదో, చెప్పలేనన్నది చెంపనిమిరేతడి. చెయ్యెత్తి దీవించే వేళ నీ కళ్ళలో జలపాతాల, నీ పేరు నిట్టూర్పుల జ్వాల. ప్రణయమా వేరుగా, స్నేహమే పేరుగా, మండపం చేరని మమకారం. పందిరై పచ్చగా, ప్రేమనే పెంచగా, అంకితం చెయ్యని అభిమానం. నుదిటిపై కుంకుమై మురిసిపోనేస్తమా, కళ్ళకే కాటుకై నడిచిపో స్వప్నమా. చెయ్యెత్తి దీవించే వేళ నీ కళ్ళలో జలపాతాల, నీ పేరు నిట్టూర్పుల జ్వాల. ప్రణయమా అదేంటి మీరింకా ఇక్కడే ఉన్నారు, వెళ్ళలేదా? వెళ్ళడమేంటి డాక్టర్, మీరేం మాట్లాడుతున్నారు? అదేంటండి అలా అడుగుతున్నారు? మీ అబ్బాయితో చెప్పాను కదా, మీతో చెప్పలేదా? మావాడితో చెప్పారా? ఏమని చెప్పండి, ఏం చెప్పారు వాడితో? అదేనండి,
ఇక లాభం లేదు, ఆ అమ్మాయిని తీసుకెళ్ళిపోమని. ఏం మాట్లాడుతున్నారు మీరు? లాభం లేకపోవడం ఏంటి? ఇంటికి తీసుకెళ్ళిపోవడం ఏంటి? ఏమైంది డాక్టర్? మా మీనాక్షికి ఏమైంది? ఏమైందండి? కన్నయ్య, కన్నయ్య, ఒరే కన్నయ్య, ఏమిట్రా ఇది? ఏం జరిగిందిరా? డాక్టర్ గారు ఎందుకు అలా చెప్తున్నారు? మన మన మీనాక్షిని ఇంటికి తీసుకెళ్ళిపోవడం ఏంట్రా? ఏమైందిరా? ఏం జరిగింది చెప్పు. డాక్టర్వేనా నువ్వు? అసలు డాక్టర్వేనా? ట్రీట్మెంట్ చేయడం రాదా నీకు? చాలా చిన్న ప్రాబ్లం, దానికే ప్రాణం పోతుందా? కాపాడే రాదా మీకు? ఏం డాక్టర్ అయ్యా నువ్వు? ఏం డాక్టర్వే? ఇదిగో డాక్టర్, లాభం లేదు, ఇంటికి తీసుకెళ్ళిపోండి అని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే అస్సలు బాగుండదు. మా అమ్మాయి బతకాలి, బతకాలి. మాకున్న ఆస్తి మొత్తం ఇచ్చేస్తావు డాక్టర్. మా మీనాక్షిని బతికించండి, బతికించండి, బతికించండి. బతికించేవాళ్ళం మేడం. మీరు ఆ 2 గంటలు ఆలస్యం చేయకుండా తీసుకొచ్చుంటే ఖచ్చితంగా కాపాడుండేవాళ్ళం. అది చచ్చింది నా చేతుల్లోనేరా. ఒరే కన్నయ్య, మన చేతులతో మన చేతుల మనమే చేసుకున్నావురా కన్నయ్య. అయ్యో భగవంతుడా, కన్నయ్య, ఒరే కన్నయ్య, మన మీనాక్షిరా, మీనాక్షి. ఆ రోజు ఒక్కసారి వెళ్ళి చూసుంటే ఇలా జరుగుండేదే కాదు. అయ్యో, మనమే దీనంతటికి కారణమయ్యో.
మనం బాగుండాలి మీనాక్షి, ఎప్పుడు సంతోషంగా ఉండాలి, మాతో ఉండాలి, మా ఇంట్లో ఉండాలి. నువ్వు లేని ఆ ఇల్లు దేవత లేని కుడి లాంటిది. అర్థం చేసుకో మీనాక్షి, ప్లీజ్ అర్థం చేసుకో.